నమస్తే అండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్ట్రీట్ వెండర్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు పార్వతమ్మ నా పేరు. ఇక్కడ అనంతపురంలో బ్రాండెడ్ నారాయణ అనేసి మన తెలుగు రెండు రాష్ట్రాలలో పేరు తెలియని వారంటూ లేరు. ఎందుకంటే ఎంతోమంది పేద మహిళలకి నిరుద్యోగులకి హోల్సేల్గా క్లాత్ ఇచ్చి ఎంతోమందిని మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి అంటే మన బ్రాండెడ్ నారాయణ. అలాంటి వ్యక్తిని ఒన్నూర్ సాబ్ వలీ సాబ్ అనే ఓనర్లు ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ అద్దెకు తీసుకున్నటువంటి వ్యక్తిని కొంతమంది బురద చల్లుతున్నారు. ఎందుకంటే ఎంతోమంది నిరుద్యోగుల్ని ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని నిలబెడుతున్నాడు. 100 రూపాయలకి ఏదన్నా తెస్తే వస్తువు 1 రూపాయి లాభం పెట్టుకొని ఎన్నో కుటుంబాలను ఈరోజు తీర్చిదిద్దుతున్నటువంటి వ్యక్తి అంటే బ్రాండెడ్ నారాయణ. అలాంటి వ్యక్తిని శ్రీనివాస్ నగర్లో ఉన్నటువంటి ఇంటిని ఒన్నూర్ సాబ్ వలీ సాబ్ అనే ఓనర్లు ఇబ్బందికరంగా వార్తల్లో రాస్తున్నారు. కాబట్టి అది కోర్టులో ఉంది. ఏదన్నా ఉంటే కోర్టులో చెప్పుకోవాలి. కోర్టులో గెలండి మీరు. ఎందుకు ఇప్పుడు అదే విధంగా అనవసరంగా మీరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టే అవసరం లేదు. ఏదన్నా ఉంటే కోర్టులో రేపు ఖాళీ చేయండి అంటే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అసోసియేషన్ తరపున మేము నిలబడి ఆ ఇంటిని 1 రోజు టైం ఇచ్చినా సరే ఆ రోజే మేము ఖాళీ చేస్తాము. కాబట్టి ఏదన్నా ఉంటే మా బ్రాండెడ్ నారాయణ పైన ఎదుగుతున్నాడని ఎవరైనా బురద జల్లినారని ముందుకు వచ్చినారంటే మాత్రం మేము సహించేది లేదు. వాళ్ళని బజారుకి ఈడుస్తాము. మేము అక్కడే కూర్చొని ఏ పేపర్ వాళ్ళు వాళ్ళని ఏదన్నా అనవసరంగా పేగ్గా రాసినారంటే వదిలేదంతూ లేదని చెప్పేసి ఈరోజు మేము ఈ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ చూడండి, ఇది కోర్టులో కూడా నడుస్తున్నటువంటి హౌస్ రెంటల్ది నడుస్తుండేది. కాబట్టి బ్రాండెడ్ నారాయణ పైన కబ్జా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కొనసాగిస్తున్నారు కొన్ని వార్తల్లో కూడాను. కానీ అలాంటివి ఏమీ జరుపుకోకుండా కోర్టులో ఏ రోజు కోర్టు తీర్పిస్తే ఆ రోజు మేము ఖాళీ చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాము. లేదంటే ఈ ఒన్నూరు భాష వలీ భాష పైన వాళ్ళ ఇంటికాడ కూడా ధర్నా కూర్చొని మేము లీగల్గా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడైనా కూడాను చిన్న చిన్న సమస్యల పైన వాళ్ళ మీద వచ్చినారంటే మేము సహించేది లేదని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.